ప్రతి మనిషిలోనూ కోపం, జాలి, ప్రేమ, లోభం, శాంతం మొదలైన గుణాలుంటాయి. వీటిలో లోభగుణము అంటే తాను తినక, పరులకు దానం చేయక సంపాదించిన ధనాన్ని దాచుకోవడం లోభగుణం. లోభము అనే గుణమును కక్కుర్తి, పిసినితనము, పిసినారితనము, ప్రలోభము అని అంటారు. లోభగుణము కలవారిని లోభి, పిసినారి, పిసినిగొట్టు, పిసిని, లుబ్ధుడు అని అంటారు. ఈ లోభము వలన ఏం జరుగుతుందో తెలిపే కథని మనం ఇప్పుడు చూద్దాం రండి. ఒక గ్రామంలో రాజయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతడు బట్టల వ్యాపారము, కట్టెల వ్యాపారము, ఇత్తడి వస్తువుల వ్యాపారము, ఇంకా అనేక రకాల వ్యాపారాలు చేసి విరివిగా వెత్తను ఆర్జించాడర్రా. అలా డబ్బును ఆర్జించడానికి భార్యాబిడ్డలను, ఆరోగ్యాన్ని కూడా అలక్ష్యం చేశాడు. దానితో అతడిలో లోభం పెరిగిపోయింది. ధనాన్ని చూసుకుని మురిసిపోతూ అన్నపానాదులను కూడా మర్చిపోయేవాడు. ఈ పైకాన్నంతా నేను కష్టపడి సంపాదించాను, ఇదంతా నా సొంతం, కాబట్టి నేనెవ్వరికీ దాన ధర్మాలు చేయను అని అనుకుంటూ ప్రతిదినము ఆ సంపదను చూసుకుంటూ మురిసిపోతూ ఉండేవాడు. అందువలన ఇరుగు పొరుగు వారంతా ఏమనేవారంటే, నువ్వు తినక, ఇతరులకు ఇయ్యక, బీదసాదులకు దాన ధర్మాలు చేయక సంపాదించినంత ఏం చేసుకుంటావు? కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటేనే కదా పుణ్యం వచ్చేది. ఆ పుణ్యమే నిన్ను ముందు ముందు కాపాడుతుంది అని అంటూ ఉండేవారు. అయితే వ్యాపారైన రాజయ్య మాత్రం కూర్చుని తింటే కొండైనా కరిగిపోతుంది, ఒకరికి ఇస్తూ పోతే ఈ ఆశ ఎన్నాళ్ళు నిలుస్తుంది? అందుకే నేను దీన్ని ఎవ్వరికి ఇవ్వక భద్రంగా దాచుకుంటాను అని అనుకున్నాడు. డబ్బును ఎక్కడ దాయాలా అని చాలా ఆలోచించాడర్రా. చివరకు ఊరి చివరకు వెళ్లాడు. ఒక పెద్ద చెట్టు కింద ఒక గోతిని తవ్వాడు. ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేని సమయంలో తన ధనాన్నంతా తెచ్చి ఆ గోతిలో దాచి దాని మీద బాగా మట్టి కప్పి గుర్తు కోసం, ఇంకా ఎవరూ దాని దగ్గరకు పోకుండా ఉండడం కోసం ముళ్ల కంచెలు వేశాడు. ఆ పరిసర ప్రాంతాల్లో ఎవ్వరూ లేకుండా చూసి రోజూ తను దాచిన డబ్బును చూసుకుంటూ ఆనందించేవాడు. ఒకనాడు రాజయ్య చేస్తున్న పనిని ఒక దొంగ గమనించాడు. గోతిలో రాజయ్య దాచిన డబ్బంతా దొంగిలించాడు. మళ్లీ గోతిని యథాతథంగా ముళ్ల కంచెలతో కప్పేశాడు. తర్వాత రోజు రాజయ్య వెళ్లి గోతిని తవ్వాడు. గోతిలో డబ్బు లేదు. అతడికి డబ్బు పోయింది అని తెలియగానే గాబరా పడిపోయాడు. దుఃఖం పొంగుకొచ్చింది. నెత్తి నోరు బాదుకుంటూ, గుండెలు బాదుకుంటూ, తాను దాచిన ధనాన్ని తలుచుకుంటూ బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడరా. ఆ ఏడుపుల్ని విని ఇరుగు పొరుగు వారు వచ్చి విషయం తెలుసుకుని, నీలాంటి పిసినిగొట్టికి ఇదే సరైన శిక్ష, ధనానుంచిన చోట ఒక పెద్ద బండరాయిని పెట్టి రోజు దాన్ని చూసుకుంటూ మురిసిపో అని ఈసడించుకుంటూ వెళ్లిపోయారు. ఇలాంటి అనుభవాలను బట్టి పిసినారితనము పనికిరాదు, లోభికి 4 విధాల చేటు అని పెద్దలు చెప్పారు. పెద్దలు చెప్పిన మంచి మాటలు విన్న వారి జీవితం నిత్య కళ్యాణం, పచ్చతోరణంలాగా ఉంటుంది. ఏమంటారు?